గ్రేటర్ వరంగల్ పరిధి 19వ డివిజన్ 107 సర్వేలోని ప్రభుత్వ స్థలాన్ని రక్షిత పేద ప్రజల కోసం వినియోగించాలని ప్రభుత్వ అధికారులను స్థానిక కాంగ్రెస్ నాయకులు మరపట్ల సాయి కుమార్ కోరారు. వరంగల్ నగరం 19వ డివిజన్ గాంధీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరపట్ల సాయి కుమార్, గిరి, పుష్ప, కొనగల నరహరి, డేవిడ్ రాజు, జన్ను అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్, పుష్పాలు మాట్లాడుతూ 19వ డివిజన్ గాంధీనగర్ సర్వే నెంబర్ 107లోని ప్రభుత్వ భూమిని ప్రముఖ నాయకులు కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సర్వేలో ప్రభుత్వ భూమిగా గుర్తించారని అధికారులు భూమికి హద్దులు నిర్ణయించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. సర్వే నెంబర్ గాంధీనగర్ 19వ డివిజన్ వరంగల్. ఇది గీసుగొండ మండలంకి సంబంధించిన శివార్లో, గొర్రెకొండ శివార్లో ఉన్నది. గతంలో ఇది 12 ఎకరాల చిల్లర ఉండే గవర్నమెంట్ 107 సర్వే నెంబర్ గల భూమి. దానిలో భాగంగా అప్పుడు గుడిసెలు వేసుకొని స్థిరస్తులైంది. ఇంకా మిగులు భూమి 1 ఎకరం అంత ఉన్నది. ఆ ఎకరం భూమిని క్రమక్రమంగా ప్రముఖ నాయకులు కార్పొరేట్ల హస్తంతో, వాళ్ళ బలంతో ప్రముఖ నాయకులందరూ ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరుగుతుంది. దానికి భిన్నంగా మేము మా కాలనీ వాసులందరూ కలిసి మాకు మా పిల్లల కోసం, భవిష్యత్తు కోసం, అంగన్వాడీ స్కూలు, మినీ ఫంక్షన్ కోసం మేము మంత్రి గారికి, శ్రీమతి కొండ సురేఖ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు ఎండాప్ చేసి గీసుగొండ మండలం ఎంఆర్ఓ రాయడం జరిగింది. ఎంఆర్ఓ వారు కూడా సర్వే చేసి టౌన్ ప్లాన్, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు, మండల ఆఫీసులకు పంపించడం జరిగింది. వారు వచ్చి టౌన్ ప్లాన్ వారు చూడడం జరిగింది. కానీ వారి యొక్క కాలయాపన, వాళ్ళకు ముడుపులు చెల్లిన మాకు తెలియదు, కానీ కాలయాపన చేస్తూ గత 3 నెలల కాంచెలు ఇదే ప్రాసెస్ జరగడం జరుగుతుంది. ఆ 3 నెలల సమయంలో టౌన్ ప్లాన్ వారు నిర్లక్ష్యం వహిస్తూ వారు ఈ కట్టడాల యొక్క అభియోగం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్లో బస్టాండ్ ఆవరణలో గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలోనే ప్రెస్ క్లబ్ కోసం గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. అట్టి స్థలంలో నిర్మాణంలో ఉన్న దుకాణాలపై మంగళవారం టీఎస్ఆర్టీసీకి చెందిన డిఎం మరియు కొందరు ఉద్యోగులు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ అందులో ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేశారని, అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకొని ప్రెస్ క్లబ్కు రక్షణ కల్పించాలని స్థానిక జర్నలిస్టులు పోలీసులను ఆశ్రయించారు. సార్ మీకు హలో కొడుకులు సపోర్ట్ అన్న కొడుకులు మా ఆడే ఉంటాం. ఈ షాప్ కిరాయి పెట్టింది. మీరు ఏమైనా ఈ షాప్ ఎందుకు కిరాయి పెట్టుకో, నువ్వు బోర్డు ఎక్కువ కూర్చో. మేము అనేది మీరు కూర్చో, తర్వాత మాట్లాడుకున్నాం. ఇస్తావు నేను తీసుకున్నా అదే ఆయన ఆయన మన ఫోటోలు తీసినప్పుడు మనం ఆయన ఫోటోలు ఏడే కాదు ఏడేది తీస్తాం. అంత భయం ఏముంది మనకి.
ఆయన డైరెక్షన్ మనకేమన్నా అది ఏమంటారు ఇప్పుడు గుమ్ములు అవుతుండే లేదు కానీ పక్కన జారిపోయి మావే గవర్నమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి ప్రజల ఆహ్వానం మేరకు మల్లన్న ఆలయంలో నిర్వహించిన మల్లన్న ఎల్లమ్మ బోనాల పండుగలకు ప్రత్యేక అతిథులుగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు, మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్. అనంతరం ఆలయ కమిటీ వారు లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి గారు ప్రజలందరూ మల్లన్న ఎల్లమ్మ దేవతల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాగే ప్రతి ఏటా బోనాల పండుగ ఘనంగా నిర్వహించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దూలపల్లి మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓ నకిలీ పోలీస్ రియల్ పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఈ సంఘటన నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నార్కెట్పల్లికి చెందిన యువతి మాలవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి అర్హత సాధించింది. కానీ మెడికల్ చెకప్లో దృష్టిలోపం కారణంగా విఫలమైంది. ఆమె అప్పటికే తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో తాను ఎస్ఐ అవుతున్నట్లు ప్రచారం చేసుకుంది. తన పరువు పోతుందని భావించిన మాలవిక ఎస్ఐ యూనిఫామ్ కుట్టించుకొని నకిలీ ఐడి కార్డుతో చెలామణి అయ్యింది. అసలు విషయం కాస్త బయటపడటంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు అధికారులు కేసు నమోదు చేసుకొని మాలవికను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. యమున అండ్ ఈ అమ్మాయి పేరు రమ్య యామిని పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్ట అని ప్రశ్నించారు. కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేంటో తమ నాయకులకు, కార్యకర్తలకు తెలుసునన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నేను నా డేట్ ఆఫ్ బర్త్ 16 తారీఖు మార్చ్ 16 నా బర్త్డే. రాముడు గుడికి పోదామని పోయినాం. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్ల. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? అర్థం కనీసము ఉండాలి కదా. గుడికి పోయడానికి రాజకీయం చేస్తే దానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో, మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రాణం పోయినా సరే, ఎన్ని కేసులైనా సరే, జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నికార్సైనలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వేల సంఖ్యలు ఉన్నారు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు మేమేంది, మా క్యారెక్టర్ ఏంది, మేమేం చేస్తామనేది. గుడికి పోయిందాన్ని బర్త్డే గుడికి పోయి మొక్కితే కూడా బీజేపీలో పోయినంటే ఒక ఆయన, ఇంకొక ఆయన ఇంకోలాక, ఇంకోలాక కోడిగుడ్డు వీకులు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా చెప్పు బ్రదర్? ఏమైనా అర్థం పడతా ఉందా? ఇంకో న్యూస్లో అయితేనే అసలు సంబంధం లేని విషయాలు పెడుతున్నారు. అంత ఏమైనా అర్థం ఉండాలా? వాళ్ళ మీద
లీగల్గా యాక్షన్ కూడా మీరు అడ్వకేట్స్తో మాట్లాడినాం. తాను బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని, పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీలోకి వెళ్లే ముచ్చటే లేదని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడైన వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. రవీందర్ రావుతో పాటు ఆయన భార్య ఐనవోలు ఎంపీపీ మధుమతి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి కూడా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుండటంతో మాజీ మంత్రి స్పందించారు. ఒక రౌతు మారేస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీనే మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా చూశాను, చాలా మందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా పట్టణపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. పోతామయ్యాను, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ముందే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందే ప్రయత్నం చేశాను, పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలుంటా. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడంపై బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సమీకరణాల మేరకు కొంతమంది పార్టీలు మారుతున్నారని చెప్పారు. అసలు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత జితేందర్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. తన కుమారుడికి సీటు ఇస్తే సిద్ధాంతం ఉంటుంది, సీటు ఇవ్వకపోతే ఉండదా అని ప్రశ్నించారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కంపెనీల బాగోతాలు బయట పెడతామని హెచ్చరించారు. వీరిద్దరూ పార్టీ మారడం వెనక ఆర్థిక లబ్ధి ఉందని ఆరోపించారు. గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీల ప్రయోజనాలు, ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉంది, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకుని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిందనేది ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు. ఓ రైతు పంట పొలానికి నిప్పు పెట్టాడు. నల్గొండ మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు 5 ఎకరాల్లో వరి పంట వేశారు. పంట పొట్టకు వచ్చే దశలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో 5 ఎకరాల్లో సాగుకు 1,25,00,000 పెట్టుబడి అయిందని అసహనానికి గురై ఎండిన పంటకు నిప్పు పెట్టాడు. స్వాతంత్ర సమరయోధులకు భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా పీడీఎం ఆధ్వర్యంలో మార్చి 23 నుండి 29 వరకు జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలని మంగళవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు స్వచ్ఛ సమానత్వం కోసం అతి చిన్న వయసులోనే భగత్ సింగ్, సుఖ్దీప్ సింగ్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల అమరత్వం చెంది శతాబ్దానికి దగ్గర పడ్డ సందర్భం 93వ సంస్మరణ
సందర్భంగా మార్చి 23 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీరులకి నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈ ముగ్గురు వీరుల యొక్క స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు చేసిన త్యాగాలు, పోరాటాలు, బ్రిటిష్ వాళ్ళని కలవరపరిచే గొప్ప పోరాట పటిమని ప్రదర్శించి ఎక్కడా కూడా రాజీ పడకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద దండయాత్ర చేసినటువంటి మహావీరులు వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ దేశంలో దోపిడీ, పీడన, అణిచివేత లేకుండా ప్రజలంతా కులాలకి, మతాలకు అతీతంగా సమానంగా జీవించాలని చెప్పేసి కోరుకున్న గొప్ప వీరులు వాళ్ళు. మనం 93 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు స్మరించుకుంటున్నామంటే కారణం ఏంటంటే వాళ్ళ ఆశయ స్ఫూర్తి, వాళ్ళ మార్గం, వాళ్ళు కోరుకున్న సమాజం చాలా ఉన్నతమైనది. కాబట్టి ఆ ఉన్నతమైన సమాజం ఇంకా భారతదేశంలో రాలేదు. కాబట్టి 75 ఏళ్ల అధికార మార్పిడి తర్వాత కూడా ఈ వీరుల యొక్క ఏవి కలలు కన్నారో ఆ కళలు సాకారం కాలేదు. కాబట్టి వాళ్ళ సంస్మరణలో అంతటితో ఆగకుండా వాళ్ళ మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా యువతరం మొత్తం ఈ రోజున రకరకాల వ్యసనాలకు బానిసలవుతూ ఉన్నారు. ఆ బానిసత్వానికి లోను కాకుండా ఈ వీరులు చూపిన మార్గంలో ముందుకెళ్లాలని మార్చి 23 నుంచి 29 వరకు ఆ మహావీరులకి నివాళి కార్యక్రమం, సభలు, సమావేశాలు, రకరకాల కార్యక్రమాలు చేపట్టి నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల అమరత్వం చెంది శతాబ్దానికి దగ్గర పడ్డ సందర్భం 93వ సంస్మరణ సందర్భంగా మార్చి 23 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీరులకి నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈ ముగ్గురు వీరుల యొక్క స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు చేసిన త్యాగాలు, పోరాటాలు, బ్రిటిష్ వాళ్ళని కలవరపరిచే గొప్ప పోరాట పటిమని ప్రదర్శించి ఎక్కడా కూడా రాజీ పడకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద దండయాత్ర చేసినటువంటి మహావీరులు వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ దేశంలో దోపిడీ, పీడన, అణిచివేత లేకుండా ప్రజలంతా కులాలకి, మతాలకు అతీతంగా సమానంగా జీవించాలని చెప్పేసి కోరుకున్న గొప్ప వీరులు వాళ్ళు. మనం 93 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు స్మరించుకుంటున్నామంటే కారణం ఏంటంటే వాళ్ళ ఆశయ స్ఫూర్తి, వాళ్ళ మార్గం, వాళ్ళు కోరుకున్న సమాజం చాలా ఉన్నతమైనది. కాబట్టి ఆ ఉన్నతమైన సమాజం ఇంకా భారతదేశంలో రాలేదు. కాబట్టి 75 ఏళ్ల అధికార మార్పిడి తర్వాత కూడా ఈ వీరుల యొక్క ఏవి కలలు కన్నారో ఆ కళలు సాకారం కాలేదు. కాబట్టి వాళ్ళ సంస్మరణలో అంతటితో ఆగకుండా వాళ్ళ మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా యువతరం మొత్తం ఈ రోజున రకరకాల వ్యసనాలకు బానిసలవుతూ ఉన్నారు. ఆ బానిసత్వానికి లోను కాకుండా ఈ వీరులు చూపిన మార్గంలో ముందుకెళ్లాలని మార్చి 23 నుంచి 29 వరకు ఆ మహావీరులకి నివాళి కార్యక్రమం, సభలు, సమావేశాలు, రకరకాల కార్యక్రమాలు చేపట్టి నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని రొంపిచెర్ల మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పారామిలిటరీ దళాలు మంగళవారం కవాతు నిర్వహించారు. రొంపిచెర్ల ఎస్ఐజేపీ రవీంద్ర ఆధ్వర్యంలో బలగాలు అలవాల కోసం కొనకంచి వారిపాలెం, గోగులపాడు గ్రామాల వీధుల్లో కవాతు నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ త్వరలో నిర్వహించే సాధారణ ఎన్నికల్లో ప్రజలు గొడవలకు వెళ్లకుండా సోదరభావంతో మెలగాలని సూచించారు.
రొంపిచెర్ల మండలంలోని గోగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న సువర్చల సమేత శ్రీ అభయాంజనేయ స్వామి తిరునాళ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష సహస్రనామ కుంకుమార్చన అలంకరణ పూజలు నిర్వహించారు. గ్రామంతో పాటు పరిసర గ్రామస్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్ళు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. తెలంగాణ నూతన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్లోని రాజ్భవన్కు చేరుకున్నారు. బుధవారం ఉదయం 10:15 ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణం చేయించనున్నారు. రాధాకృష్ణన్కు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా రాధాకృష్ణన్ ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా కొనసాగుతున్నారు. జనసేన తరఫున పోటీ చేసే 2 ఎంపీ అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ను ప్రకటించారు. టీ టైం ఉదయ్గా ఆయనకు గుర్తింపు ఉంది. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర నాయకత్వం 2 అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న కారు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు నుంచి ఫిలింనగర్ వైపునకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో దూసుకువచ్చి డివైడర్ను ఢీకొట్టిన కారు ముందు టైరు ఊడిపోయింది.
ఒక్కసారిగా కారు అతి వేగంతో దూసుకొస్తుండడంతో జనం పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు.